సహజ సౌందర్యంతో ఒకప్పుడు పర్యాటకులను ఆకర్షించిన జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లోని చారిత్రక అచబల్ ఉద్యానవనం పర్యాటకులు లేక వెలవెలబోతోంది. అందమైన జలపాతాలు, పూల మొక్కలతో పర్యాటకుల మనసు దోచుకున్న అచబల్ ఉద్యానవనం నేడు నీటి కొరతతో సతమతమవుతోంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షించే జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లోని చారిత్రక అచ్బల్ ఉద్యానవనం నేడు ప్రకృతి శాపంతో విలువిలలాడుతోంది. అందమైన జలపాతాలు, పూల మొక్కలతో పర్యాటకులు స్వర్గంగా ఉండే అచ్బల్ ఉద్యానవనం నేడు నీటి కొరతతో సతమతమవుతోంది. అనంతనాగ్కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న అచ్బల్ చారిత్రాత్మక మొఘల్ ఉద్యానవనం మొట్టమొదటిసారిగా పూర్తిగా ఎండిపోవడంతో స్థానికులు, పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జలపాతాలు, సహజ నీటి బుగ్గలకు, పూల మొక్కలతో ప్రసిద్ధి చెందిన ఈ అద్భుత ఉద్యానవనంలో వాతావరణ మార్పుల కారణంగా నీటి వనరులు ఎండిపోవడంతో కళావిహీనమైపోయింది. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్ఞి నూర్జహాన్ నిర్మించిన ఈ ఐకానిక్ గార్డెన్ తీవ్ర నీటి కొరతతో పోరాడుతుంది. ప్రకృతి పరంగా వచ్చిన మార్పులతో సహజ జలధారలు ఎండిపోవటంతో ఇక్కడి ఫౌంటైన్లు, జలధారలు నేడు కనిపించటం లేదు. ఈ ఉద్యానవనం ఎండిపోవటంతో ప్రకృతి గ్లోబల్ వార్మింగ్తో పాటు మానవ తప్పిదాలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ऐसा देख रहे हैं कि यहाँ पे पानी बिल्कुल ही ख़त्म हो गया है। मतलब ये मैं कह रहा हूँ कि हमारी गुनाह भी है। जिस तरह आज बेहयाई, बेशर्मी आम होती जा रही है, जिस तरह एक्टिविटीज़ यहाँ पे होती जा रही है, आज मैंने क्या किया, मैंने टीन की चादरें ली, इसको पूरा मैंने बंद कर दिया, मतलब इसकी सफाई कर दी, इसको बंद कर दिया। एक ये फैक्टर है। दूसरा जो है क्लाइमेट चेंज, जो बारिशें नहीं हो रही है, बर्फबारी नहीं हो रही है। అనంతనాగ్లోని అచ్బల్ జలపాతం ద్వారానే పలు గ్రామాలకు మంచినీరు అందుతుంది. ఈ జలాధారంగానే 15 వరకు నీటి సరఫరా పథకాలు ఉన్నాయి. ఈ సహజ నీటి జలధార ఎండిపోవటంతో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే ఈ జలధార ఎండిపోవటం, ఉద్యానవనం పూర్తిగా నాశనం అవ్వటంతో పర్యాటకులు లేక ఇక్కడ స్థానికులు ఉపాధి కోల్పోతున్నారు.